పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ అని చెప్పి సింగపూర్లో చదువుకుంటున్న బాబుకి అగ్ని ప్రమాదం జరిగి చేతులు కాలిపోయినాయి అని చెప్పి తెలిసింది. కానీ తన కొడుకుని చూడడానికి వెళ్ళడం మానేసి ఇక్కడ గిరిజన ప్రాంత ప్రజలకు ఏదైతే వాళ్ళకి మాట ఇచ్చానో వాళ్ళకి వస్తానని చెప్పి అది పూర్తయిన తర్వాత వెళ్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ప్రకటించారు. ఎలా అనిపిస్తుంది? అంటే కొడుకు కంటే కూడా సమాజం ఎక్కువ అనేటట్టు ఈ రోజుల్లో నాయకులు ఉన్నారా? ఒకటి బాధగా ఉంది. తన కొడుకు 8 ఇయర్స్ ఉంటాను, చాలా బాధగా ఉంది. బట్ మేబీ పవన్ కళ్యాణ్ అన్న ఇక్కడ కార్యక్రమం ముగించుకొని తక్షణమే తన కొడుకు దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నా. అంటే సమాజానికి ఆయన ఇచ్చే విలువ ఎలా ఉంది? అభివృద్ధి పరంగా కానీ ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? పవర్ఫుల్గా ఉంటుందన్న పవన్ అన్న. అయితే ఈరోజు ఆయన సినిమాలో యాక్టింగ్ చేస్తే ఒక సినిమా తీస్తే ₹1 కోట్లు వస్తాయి. సో ఆయన స్వేచ్ఛగా హ్యాపీగా ఉండొచ్చు అన్న, అవసరం లేదు ఆయనకు. బట్ తను సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఫాలో అవుతుండు. తనైతే కోరుకుండో రాజకీయంలో ఎప్పుడైతే చిరంజీవి అన్న ప్రజాదరణ పరిపెట్టిండో తను యువత అధ్యక్షుడు ఉండే తను చూసిండు, ప్రజల బాధలు ప్రజల కష్టాలు చూసిండు. ఇక అన్న ఏంటంటే తనకు రాలేదు, అది పార్టీ విలీనం చేసిను. తనకు ఇక తనకేమంటున్నా అంటే తనకు ఈ జీవితం బాగుంటుంది. నాకేంటే ప్రజల కష్టాలు ప్రజల బాధ నేను పరిష్కరించాలి. ఇది నాకు ₹1 కోట్లు వస్తాయి, ఇది వేరు. నేను సినిమా చేస్తే ₹1 కోట్లు కానీ ఇది కావాలి నాకు అని ఎంచుకున్నాడు. బట్ ఏదేమైనా సరే భారతదేశంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏది రాష్ట్రంలో చూసుకున్నా కానీ సింగిల్గా పోటీ చేసి 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు క్లియర్ కట్గా సాధించిన గొప్ప విషయం. ఏదైనా సరే పవన్ అన్నా సరే ప్రజా సమక్షంలో ఉంటాడు, ప్రజా పరిపాలన ఉంటాడు, ప్రజలకు సేవ చేస్తారైనా, నిరంతరం చేస్తారైనా, ఇలాంటి డోకా లేదు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పని విధానం ఎలా ఉంది? ముఖ్యంగా అభివృద్ధి విషయంలో కానీ గతంలో చాలా మాటలు చెప్పారు, నేను అది చేస్తా ఇది చేస్తానన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతున్నారంటారా? ఒక మాట చెప్తానా, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రోడ్లు బాగుంటాయి. ఇప్పుడు పీఠాపురంలో చూసుకుంటే కొద్దిమంది అందరూ చెప్తున్నారు మా దగ్గర అన్న మంచిగా ఉంది, పరిపాలన బాగుంది, రోడ్లు వేస్తుండు, మౌలిక వసతులు పరిష్కరిస్తుండు, మాకు తాగుని సమస్య లేదు, కరెంట్ సమస్య లేదు, ఉన్న ఖాళీకి ఆయన చేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ అధికారులు సహకరించాలి మెయిన్. ఓకే, ముఖ్యంగా అయితే ఆయన అయితే ఒకటే మాట చెప్పిండు, రోడ్లు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిండు మేము రోడ్ల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు చేస్తున్నారు అన్న. ఇప్పుడు కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక రాత్రి నక్సలైట్లు ప్రాణభయం ఉన్న సిచ్యువేషన్లో కూడా ఆయన పడుకున్నారు, అక్కడ బస చేశారంటే ఎలా అనిపిస్తుంది? ప్రాణాలకు తెగించి పవన్ కళ్యాణ్ అన్నకు భయం లేదు. ఆయన ఒకటే, ఆయన భయం లేకుండా పోయింది కదా రాజకీయంలోకి. ఆయన ఒకటే అన్న, ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తాడు, ప్రజలకు కావాల్సింది ఆయన చేస్తాడు. ఆయనకు భయం లేదు. ఒకటి ఆయన ధైర్యంగా ఉంటాడు. అందుకే నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదం పుష్కలంగా ఉంది. ఫ్యూచర్లో అన్న 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు న్యాయం చేస్తాడు, ప్రజా సమస్య పరిష్కరించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తాడు.